కోవిడ్ సిచ్యువేషన్ పెరుగుతుంది కదా, సో మీ సూచనలు సలహాలు ఇస్తారనేసి మీ దగ్గరికి వచ్చాం. కోవిడ్ పాండమిక్లో ఈ కోవిడ్ డిసీజ్ బాడీలో ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మేడం? కోవిడ్ బేసికలీ బైఫేజిక్ ఇల్నెస్ అంటారు. బైఫేజిక్ ఇల్నెస్ అంటే ఫస్ట్ 5 days వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఐదర్ ఇట్ కెన్ బీ త్రూ యువర్ నోస్, యువర్ లంగ్స్, ఏరసాల్ ట్రాన్స్మిషన్, కంటామినేషన్ అంటారు. ఇది వెళ్ళి డైరెక్ట్గా ఇట్ స్టేజ్ ఇన్ యువర్ లంగ్స్ దాని మేజర్ టార్గెట్. సో ఫస్ట్ 5 daysలో ఫీవర్, కాఫ్, కోల్డ్ ఇవన్నీ బాడీ రెస్పాండ్ అవుతుంది. అండ్ వైరస్ బాడీలో రెప్లికేట్ అవుతూ ఉంటుంది. రెప్లికేషన్ ఇస్ సంథింగ్ విచ్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఒక వైరస్ రాగానే అది మన లంగ్స్లో ఉండే ఎన్విరాన్మెంట్లో ఇట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ 2, దెన్ ఫర్దర్, దెన్ 100, దెన్ 50, దెన్ 1000. సో యువర్ బాడీ ట్రైస్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ రెప్లికేషన్ ఇన్ ద ఫస్ట్ 5 days. తర్వాత నెక్స్ట్ వచ్చే 5 to 6th, 7th, 8th, 9th డేని ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటారు. ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటే మన బాడీ కొన్ని హార్మోన్స్, సైటోకైన్స్ లాంటివి రిలీజ్ చేస్తుంది టు ప్రొటెక్ట్ ఆర్ సెల్స్ ఫ్రమ్ దిస్ వైరస్. సో వీటిని ఇన్ఫ్లమేటరీ ఫేజ్ కింద గుర్తిస్తారు. ఇన్ఫ్లమేటరీ ఫేజ్లోని సైటోకైన్ స్టామ్ అని, లేకపోతే డిస్రెగ్యులేషన్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అని, ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ ఉండొచ్చు. ఇట్ క్యాన్ బీ హైపర్టెన్సివ్ పేషెంట్, లేదా డయాబెటిక్ పేషెంట్, లేదా యంగ్ చిల్డ్రన్ ఈ ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో సివియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీస్ 2 phases ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఏ ఫేజ్లో ఎలా ట్రీట్ చేసుకుంటున్నాం, ప్రోగ్రెషన్ ఎంతలా జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్గా మనం డీల్ చేసుకోవాలి. చాలామంది కోవిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు కదా, అది ఏ టైంలో చేయించుకుంటే బెటర్? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? కోవిడ్ బ్లడ్ టెస్ట్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 daysలోని ఓన్లీ సిబిసి అండ్ సిఆర్పి చేయిస్తే చాలు. తర్వాత 5 daysలో మనం ఏమైనా డ్రగ్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా మిగతా ఇన్వెస్టిగేషన్స్ మీ డాక్టర్ చెప్తారు, అవి చేయించాలి. అన్ని కేసెస్లో ఇవి చేయించాలి అన్న రూల్ అన్నది లేదు. మీరు అసిమ్టమాటిక్గా ఉన్నారు అనుకుంటే ఇట్స్ నో ప్రాబ్లం, యూ ఆర్ ఫైన్, యూ విల్ గెట్ ఫైన్. కానీ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఫీలింగ్ షివర్స్, కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది, లేదా దేర్ ఇస్ సమ్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ, you are not able to stay at home, then definitely blood tests అన్నవి they are important. Blood testలో 3 important blood tests అదే సిబిసి, సిఆర్పి, డి డైమర్స్. సో దీనివల్ల ఏంటంటే యాంటీకోగులెంట్ యాడ్ చేసుకోవచ్చా లేదా, స్టెరాయిడ్స్ పెట్టొచ్చా లేదా, ఇవన్నీ ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ అపాన్ ద బ్లడ్ టెస్ట్ అండ్ ద బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వీ గెట్. సిటీ స్కాన్ చాలామంది చేయించుకుంటున్నారు కదా మేడం. సో మెనీ ఆఫ్ us didn't know about సిటీ స్కాన్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ సిటీ స్కాన్ మేడం? హెచ్ఆర్సిటీ అంటే హై రెజల్యూషన్ సిటీ స్కాన్. అంటే దట్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఒక్క సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 70 ఎక్స్రేస్. సో అన్నెసెసరీగా సిటీ స్కాన్ చేయించుకోవడం అన్నది ఇట్స్ వేస్ట్. మీకు లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, లేదా ఎంత ఏరియా ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే సిటీ స్కాన్. అది ఫస్ట్ 5 daysలో చేయించుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. బికాజ్ మీ బాడీ ఫైట్ చేస్తుంది అండ్ యువర్ లంగ్స్ వుడ్ బీ హెల్దీ. ఫాల్స్గా మీకు సిటీ స్కాన్ రిపోర్ట్స్ రావచ్చు. ఆఫ్టర్ 5th or 6th day దే ఆర్ మోర్ ఛాన్సెస్ సిటీ స్కాన్ చేయించుకున్నా యూ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. ఈ సిటీ స్కాన్ వల్ల వెదర్ ద డిజీజ్ ఇస్ మైల్డా, మోడరేటా, సివియరా అన్నది తెలుస్తుంది. మేడం, బయట మనం ఆర్టీపీసీఆర్ అండ్ సిటీ వాల్యూస్ కోసం వింటున్నాం కదా, సో దానికోసం కొంచెం మీరు ఏమైనా చెప్పగలరా? ఆర్టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. ఇది ఒక కన్ఫర్మేటరీ టెస్ట్ కోవిడ్కి. ఆర్టీపీసీఆర్లో కానీ మీకు పాజిటివ్ వచ్చిందంటే డెఫినెట్లీ యూ కాల్డ్ ఎస్ అ కోవిడ్ పాజిటివ్ పేషెంట్. సో ఐసీఎంఆర్ ప్రకారం సిటీ వాల్యూ అని ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సైక్లికల్ థ్రెషోల్డ్ వాల్యూ అంటారు. ఇది less than 30 ఉంటే మీరు పాజిటివ్ అని అర్థం. 15 లేదా 25, 15 వచ్చిన పేషెంట్ హ్యాస్ మోర్ వైరల్ లోడ్, 25 వచ్చిన పేషెంట్ హ్యాస్ లెస్ వైరల్ లోడ్ అని అర్థం. మేడం, కమింగ్ టు ద వ్యాక్సినేషన్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. కోవాక్సినేషన్, కోవిషీల్డ్ అని 2 ఉన్నాయి కదా, ఏం వేసుకుంటే బెటర్? అంటే ఇది వేసుకున్న తర్వాత చాలామందికి ఫీవర్, హెడ్ఏక్ అండ్ బాడీ పెయిన్స్ లాంటివి వస్తున్నాయి అంట కదా, దానికి మీరు ఏం ప్రికాషన్స్ చెప్తారు? అండ్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా, మీరు ఏమంటారు మేడం? కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్, ఐ వుడెంట్ టెల్ ఒకటి బెటర్ కాదు అని. గెట్టింగ్ వ్యాక్సినేటెడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల దే ఆర్ ఓన్లీ బెనిఫిట్స్, నష్టాలు ఏమీ ఉండవు. ఉంటే జస్ట్ సిమ్టమ్స్ ఉంటాయి, ఒక 2 days 3 days సిమ్టమ్స్ ఉంటాయి, బట్ దట్ టు యువర్ బాడీస్ రియాక్షన్ కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ నార్మల్. భయపడిన అవసరం లేదు. కొంచెం మజిల్ పెయిన్ ఉంటుంది, ఎక్కడైతే ఇంజెక్షన్ వేసారో ఆ పెయిన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. నథింగ్ టు ప్యానిక్ ఆర్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ వితౌట్ వ్యాక్సిన్ you won't be having the antibodies. Antibodies ante these are created by your body to fight against the disease.
మ్యాక్సిమం ఐసీయూలో వచ్చే కేసెస్ అన్నీ నాన్ వ్యాక్సినేటెడ్ కేసెస్. సో వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల డిజీజ్ వచ్చినా సరే దే ఆర్ బెటర్ ఛాన్సెస్ ఫర్ రికవరీ అవ్వడం ఈజీగా ఉంటుంది. అదే వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండడం వల్ల దే ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ యువర్ హెల్త్ విల్ డిటోరియేట్ లేదా డిక్లైన్ లేదా డెత్స్ మోర్టాలిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ వ్యాక్సిన్స్. ఇట్స్ బెటర్ దట్ ఎవ్రీ వన్ గెట్ వ్యాక్సినేటెడ్ so that your body forms antibodies against the disease. మేడం ఈ డేస్లోనే మనం బ్లాక్ ఫంగస్ కోసం కూడా వింటున్నాం కదా, దానికోసం మీరు ఏమైనా చెప్పగలరా టు అవర్ వ్యూవర్స్? బ్లాక్ ఫంగస్ కేసెస్ అంటే బేసికలీ మ్యూకర్మైకోసిస్ అంటారు. జస్ట్ నార్మల్ ఫంగల్ కేసెస్. ఇది లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ విత్ అంటే డాక్టర్ మీకు చెప్పకుండా మీరు స్టార్టింగ్ డే నుంచి వచ్చింది అందరూ స్టెరాయిడ్స్ వాడుతున్నారు కదా అని వాడేస్తే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ దిస్ బ్లాక్ ఫంగస్ థింగ్. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఏ టైంలో స్టెరాయిడ్స్ వేసుకోవాలి అన్నది దే నో. బెటర్ యూ కన్సల్ట్, ఆస్క్ అండ్ దెన్ టేక్ స్టెరాయిడ్స్. సో దీనివల్ల బ్లాక్ ఫంగస్ అన్నది వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్, మినిమైజ్ చేయొచ్చు మ్యాక్సిమం. సో స్టెరాయిడ్స్ ఆర్ అ సార్ట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి నార్మల్ బేసిక్ రెజిమెన్లో అయితే పెట్టరు. బేసిక్గా మనం డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్ ఇవన్నీ నార్మల్ కేసెస్లో యూజ్ చేస్తున్నాం. కానీ ఇఫ్ ఎట్ ఆల్ మీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ లేదా సిఆర్పి కౌంట్ కానీ లేదా ఇంటర్లుకిన్స్ కౌంట్ కానీ ఎక్కువ ఉంటే దెన్ వీ గో ఫర్ ది స్టెరాయిడ్స్. అలాగే డైమర్స్ చూసుకుంటాం. యాంటీకోగులెన్స్ యాడ్ చేస్తారు. యాంటీకోగులెన్స్ అంటే రక్తాన్ని పలచగా చేసే వాటిని యాంటీకోగులెన్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఎస్ బ్లడ్ థిన్నర్స్. సో ఎపాక్సిబాన్ ఇట్ ఈస్ మోస్ట్లీ వైడ్లీ బీయింగ్ యూస్డ్ for this therapy, COVID therapy. Then we have even other drugs, antiviral drugs. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ వైరల్ లోడ్ని తగ్గించడానికి పనికొస్తుంది. దాంట్లో ఫస్ట్ థింగ్ ఇస్ రెమిడెసివిర్. సో అది ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిపోర్ట్స్ కానీ లేదా మీ ల్యాబ్ వాల్యూస్ కానీ బ్లడ్ వాల్యూస్ కానీ లేదా హెచ్ఆర్సిటీ ప్రోగ్రెషన్ బట్టి లేదా సాచురేషన్స్ బట్టి దే విల్ టెల్. అండ్ coming and talking about the third wave, many of the people who got vaccinated have antibodies. They are higher chance, మనం పిల్లలకి ఇవ్వలేదు కాబట్టి హయ్యర్ ఛాన్స్ కిడ్స్లో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మేబీ యాంటీబాడీస్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ ఇన్ దేర్ సిస్టమ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇట్ విల్ బీ గ్రోయింగ్, సో లిటిల్ బిట్ వీక్. సో ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఉండొచ్చు అన్న ఒక అభిప్రాయం. అండ్ సెకండ్లీ, సిన్స్ ఆల్ ది పీపుల్ అబవ్ 18 హ్యావ్ వ్యాక్సినేటెడ్, హర్డ్ ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుంది. అంటే ఒకళ్ళు వ్యాక్సినేట్ అవ్వడం వల్ల ద సెకండ్ పర్సన్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ విత్ దెమ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. సో థర్డ్ వేవ్ దే ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ ఎఫెక్ట్ చిల్డ్రన్ అండ్ కిడ్స్. సో mandatory precautions like keeping them careful, not allowing them to play, maintaining social distancing and all, ivanni basic hand ivanni just definitely there will be better outcome in the third wave. Okay, thank you ma'am for your valuable time and suggestion for us and our viewers.